సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెముల తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జవా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనని పొందుకోండి. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సాటి నామములు భక్తులందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీరందరూ క్షేమంగా, ఆశీర్వాదంగా, దేవుని బలముతో, దేవుని కృపతో ఉంటారని నమ్ముతున్నాను. మీ కొరకు చాలా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మళ్ళీ ధారాళ మేళ్ళతో మెండైన ఆశీర్వాదముతో దేవుడు దీవించును గాక. ఈ ప్రోగ్రాం మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే కేవలం పరిచర్య విశ్వాసముతో జరుగుతుంది కాబట్టి మన కాணிకలు ఇచ్చి ఈ పరిచర్యని ముందు నడపాలని కోరుకుంటున్నాను. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఆదికాండం 35:18. ప్రాణము పోచుండక ఆమె అతని పేరు బెనోని అనేను. అతని తండ్రి అతనికి బెన్యామిన్ అని పేరు పెట్టాను. అట్లా రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గములో రాహేలు పాతి పెట్టబడెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఇప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానము. బెనోని అంటే మరణ వేదన, బెన్యామిను అంటే ప్రియుడు. అప్పుడు దేవుడు మరణం నుండి దేవుడు మనల్ని ప్రియుడుగా మారుస్తున్నారు. బెత్లెహేముకు వాళ్ళు వెళ్తున్నారు. తండ్రి ఇంటి నుండి, లాబాన్ యాకోబు యొక్క మామయ్య ఇంటి నుండి బెత్లెహేముకి వెళ్ళు మార్గంలో బెత్లెహేము సమీపించగానే ఇది జరిగింది అని చెప్పబడుతుంది. కానీ ఈ బెన్యామిన్ కన్న సమయంలో ఆ రాహేల్ మృతి చెందారు. బ్రదర్ అండ్ సిస్టర్, నేను ఇంత వేదనతో కన్నానని చెప్పి ఆయనకి బెనోని అని పేరు పెట్టారు. బ్రదర్ అండ్ సిస్టర్, మీ జీవితంలో వేదనతో ఉన్న మీ కొడుకు, మీ కూతురిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నారు. ఆశీర్వాదకరంగా దేవుడు మార్చి మిమ్మల్ని బలపరచబోతున్నారు. ఆమేన్. ఈరోజు చాలా మందిని మనం చూసినట్లయితే పిల్లల్ని శపిస్తున్నారు. నీ ఇలాగెళ్ళు, ఇలాగ సావు, లేకుంటే భర్త తాగుబోతూ వాడా ఉంటున్నట్లయితే, లేకపోతే ఏదో వాళ్ళు చెప్పిన మార్గంలో నడవలేకపోతే ఇలాగే శపిస్తున్నారు. ఇంటికాడ నుండి శాపాలు వస్తుంది పిల్లల్ని, తల్లిని, తండ్రిని. కానీ ఇక్కడ శాపమును ఆశీర్వాదముగా రాహేల్ చనిపోయిన తర్వాత, చనిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు బెనోనియన్ పేరు పిలిచినప్పుడు కూడా ఆవిడ ఇలాగ పేరు పిలిచినప్పుడు ఇలాగ బెనోనియన్, యాకోబు ఏం చెప్తున్నారంటే బెన్యామిన్. ఆమేన్. ఇక్కడ దినం మనం అనేక విధమైన మేలులని మనం మర్చిపోతున్నాము. దేవుడు చేసిన కార్యములని మర్చిపోతున్నాము. బెన్యామిన్ అంటే ప్రియమైన కుమారుడు అని అర్థం. ఆదికాండం 47:27 చదివినట్లయితే, ఇశ్రాయేలీయులు ఎగిప్తు దేశమందులి గోషేను ప్రదేశంలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతాన అభివృద్ధి పొంది విస్తరించిరి. ఆమేన్. ఆదికాండం 33:18 కూడా ఇలా చెప్పబడుతుంది, సురక్షితంగా నివసించారంట. ఆదికాండం 33:12 గోషేనులో సంతాన అభివృద్ధి పొందారు అని చెప్పబడుతుంది. ప్రియమైన దేవుని జనాంగమా, మీరు ప్రియంగా దేవునికి ఉండాలని ఆశపడుతున్నారా? వేదనకరంగా ఉండాలని ఆశపడుతున్నారా? నీ దేవునికి ప్రియంగా ఉన్నట్లయితే దేవుని సంఘానికి మనము తరచుగా రావాలి, తరచుగా దేవుని సన్నిధిలో ఉండాలి, తరచుగా దేవుని కొరకు నిలబడాలి, తరచుగా దేవుని కొరకు మీరు హల్లెలూయా కొనసాగించాలి. దేవుని నిమిత్తమే ప్రయాసపడినట్లయితే వేదనను
దేవుడు ఆశీర్వాదకరంగా, వేదనను మేలుకరంగా మారుస్తాడు. హల్లెలూయ. ఆదికాండం 43:34 ఇలా చెప్పబడుతుంది, మరియు అతడు తన ఎదుట నుండి వారికి వందులెత్తి పంపేను. బెన్యామీను వందు వారందరి వందుల కంటే 500 గొప్పది. అందరికి వందంటే వాళ్ళకి 1000 ఆయన ఇచ్చి పంపించారంట. యోసేపు యొక్క తమ్ముడు, ఇద్దరు రాగేలుకు పుట్టారంటే, ఒకటి యోసేపు, పెనోని. ఆ పెనోనియే ఈ తమ్ముడు అయిన బెంజమిన్. ఈ బెంజమిన్కి 500 ఎక్కువగా ఇచ్చి పంపించారంట. యోసేపు గురించి చెప్పాలంటే చాలా కార్యం ఉన్నది. ఈజిప్టుకు అమ్మేసపడ్డారు. ఎన్నో శ్రమల్లో, ఎన్నో కష్టాల్లో, ఎన్నో జైల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు ఆయన కాపాడి ఆయన తమ్ముడైన బెన్యామీను కోసం ఉంచినట్లు, సహోదరులైన 11 మందికి ఉంచినట్లు, తండ్రి అయిన యాకోబుకు ఉంచినట్లు ఆయన గొప్ప ప్రధానమంత్రికి ఆయన దేవుడు హెచ్చించారంటే. హల్లెలూయా. యోసేపు, బెన్యామీ వెళ్ళే చోటంతా ఇలాగే ఆశీర్వాదకరంగా ఉన్నదంట. 5 ఆశీర్వాదమును దేవుడు మీకు దయచేయబోతున్నారు. ద్వితీయోపదేశ కాండము 33:12 చెప్పబడుతుంది, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఫస్ట్ ఎవరికి ప్రియుడు ఉండాలి? తండ్రికి ప్రియుడు ఉండాలి. తండ్రికి నడిపించిన సంఘ కాపరికి ప్రియంగా ఉంటేనే దేవునికి ప్రియంగా మార్చబడతారు. ఆమేన్. దీని నుంచి మనం తెలుసుకోవాల్సినది చాలా కార్యం ఉన్నది. నంబర్ 1 యెహోవాకి ప్రియుడు. నంబర్ 2 కాపుదల. అతని యొక్క సురక్షితం ఉన్నది. ఎవరి యొక్క? దేవుని యొక్క. ఎవరికి? బెన్యామీనుకి. నంబర్ 3 దినమెల్లాం అతనికి ఆశ్రయమాగును. ఆశ్రయం, ఆయన ప్రసన్నం కింద మనకి ఏమున్నదంటే ఆశ్రయం ఉన్నది. రాహేలు ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనను, అతని తండ్రి ఆయనకి బెన్యామీను పేరు పెట్ట. ఈ బెన్యామీను గురించి నంబర్ 1 దేవునికి ప్రియుడు. నంబర్ 2 సురక్షితంగా ఆయన నీడలో ఉన్నారు. నంబర్ 3 ఆయన ప్రసన్నంలో జీవిస్తున్నారు. మనము దేవుని బిడ్డలారా, మీ తండ్రికి తల్లికి ప్రియుడుగా ఉంటేనే ఇట్లాంటి ఆశీర్వాదం పొందుకుంటారన్నది మర్చిపోకండి. కొందరు చెప్తారు, నేను దేవుని ప్రేమిస్తున్నానండి, దేవుడికి తెలుసండి నేను ఎవరు ప్రేమిస్తున్నానని. ఆయన చెప్తారండి, సంఘంలో సాక్షిగా నిలబడు ఫస్ట్. ఇరుగువారు పొరుగువారి మధ్యలో సాక్షిగా నిలబడు ఫస్ట్. ఈ సమాజంలో మంచి పేరు కలిగి ఉండు. దేవుళ్ళో ఈ అమ్మ ఈయన ఇలా ఉన్నారని పేరు కలిగి ఉన్నట్లయితేనే ఏం చేస్తారు? దేవుడు ఆయనకు ప్రియుడుగా తీసుకుంటారండి. హల్లెలూయా. ఫస్ట్ ప్రియుడుగా, రెండవది సురక్షితం, మూడవది ఆయన ప్రసన్నం. ఈ ప్రసన్నంలో ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. దేవుని ప్రసన్నంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మీరు మారండి. దేవుడు ఆశీర్వాదకరమైన కార్యం చేస్తారు. మంచి తండ్రి, గొప్ప తండ్రి, మహిమగల యేసయ్య, జాలిగల దైవమా, എല്ലാ విధ స్తోత్ర సమస్యల నుండి, పోరాట నుండి, సాతానీయ క్రియ నుండి ఒక విడుదల అన్నది దయచేయండి అయ్యా. మీ నామ మాత్రమయ్యపురానికి సహాయం చేయండి. మీ బిడ్డల్ని బాగు చేయండి, బలపరచండి. కట్ల అన్నిట్లో ఒక విడుదల దయచేయండి. అభిషేకం చేత నింపండి ప్రభువా. శాప కట్ల అన్నిటి నుండి విడుదల దయచేయండి ప్రభువా. దైవమే, బెనోని అన్న బెన్యామిన్ ఎలాగ తండ్రి అయిన యాకోబుకు ప్రియుడుగా ఉన్నారో అలాగనే స్తోత్రం తండ్రి, సంఘ కాపరికి నడిపిస్తున్న వారికి, కన్న తల్లి తండ్రులకి పిల్లలు ప్రియుడుగా ఉండడానికి కృప దయచేయండి ప్రభువా. నీ నామ మాత్రం అయ్యపడడానికి సహాయం చేయండి. మీ పరిశుద్ధ హస్తం చాపండి, బలపరచండి. బలహీన అంతా మార్చివేయండి, తీసివేయండి, కాల్చివేయండి ప్రభువా. దూరంగా శపించబడిన వ్యక్తిగా, ఎవరికి పనికి మాలిన వ్యక్తిగా ఉన్నారో హల్లెలూయా, వారందరిని దేవుడా బలపరచండి ప్రభువా. మీ నీడల్లో జీవించడానికి కృప దయచేయండి. మీ దగ్గర చేర్చుకోండి ప్రభువా. వాళ్ళ పాపములు క్షమించండి అయ్యా, వాళ్ళ శాపములు తీసివేయండి అయ్యా, వాళ్ళ కోపములు మార్చివేయండి అయ్యా, వాళ్ళ రోగములు తీసివేయండి అయ్యా. మీరు అలా చేయబోదానికి స్తోత్రాలు తండ్రి. నజరేయుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము పరలోకపు గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ఈ వాగ్దానం మీకు ఆశీర్వాదకరమైనట్లయితే అందరికీ షేర్ చేయండి, భరిజించేయండి. దేవుడు ఎప్పుడు మీతో ఉండును గాక. ఆమేన్, ఆమేన్.